వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ముస్లిం మైనార్టీల సంక్షేమం అభివృద్ధి కోసం ఏం చేశారో చెప్పాలని తాము ఎప్పుడు చేస్తున్న డిమాండ్ అని, అయితే దానిని వదిలేసి మాటలు వక్రీకరించడం సరైన పద్ధతి కాదని, తమ ఛాలెంజ్ ను స్వీకరించి ముస్లిం మైనార్టీలకు సంబంధించి ఏం చేశారో చెప్పాలని టీడీపీ నూర్ బాషా సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ షేక్ సుభాన్, రాజమండ్రి పార్లమెంట్ మైనార్టీ సెల్ అధ్యక్షులు మహబూబ్ జానీ, జనసేన పార్టీ నగర ప్రధాన కార్యదర్శి బాషా లిమ్రా డిమాండ్ చేశారు. ఈ మేరకు రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇటీవల వైఎస్ఆర్సీపీ ముస్లిం నాయకులు మీడియా సమావేశం సందర్భంగా ఆదిరెడ్డి కుటుంబం తెలుగుదేశం పార్టీ పట్ల చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తామెప్పుడు నగరంలో ముస్లింల కోసం ఏం చేశారని ప్రశ్నించాం తప్పితే వ్యక్తిగతంగా ఏనాడు దూషణలు చేయలేదన్నారు. ముస్లిం మైనార్టీల అభివృద్ధి సంక్షేమం జరిగిందంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ హయాం మాత్రమేనని తెలిపారు. జల్జలీషా షాదీఖానా, దానవేపట్లో మదీనా షాదీఖానా, అలాగే నెహ్రూ నగర్లో ఒక షాదీఖానా. ఇంకెంతకంటే ఏం కావాలో వాళ్ళకి వీళ్ళందరూ కూడా అక్కడ అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు, అక్కడ పెళ్లిళ్ళకి వెళ్తూ ఉంటారు. అది ఎవరు కట్టిందో మర్చిపోయి మీరు ఏం చేశారు అంటారు. సరే, మేము 93 లక్షలు శాంక్షన్ చేశాం రహమత్ నగర్ షాదీఖానాకి. అలాగే 25 లక్షల రూపాయలు మా ఎంపీ గారు మురళీమోహన్ గారు మున్సిపల్ కమిషనర్ గారి అకౌంట్ లో ఎంపీ ల్యాండ్స్ నిధుల్ని జమ చేశారు. దానికి టెండర్లు పిలిచారు. అలాగే ఈద్గా గ్రౌండ్ కి టెండర్లు పిలిచారు. ఈ రెండింటికి కూడా ఎర్రా ప్రసాద్ అని కాంట్రాక్టర్, అతను టెండర్ లో పార్టిసిపేట్ చేశాడు. అతను టెండర్ దక్కించుకున్నాడు. ఈ లోపల ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికలకు ముందే ఎలక్షన్ కోడ్ రావటం వల్ల అతను పని మొదలు పెట్టలేదు. సరే, ఎన్నికలు అయిపోయినాయి. దురదృష్టవశాత్తు మేము ఓడిపోవడం జరిగింది. వారు అధికారంలోకి వచ్చారు. ఏం చేయాలి? ఆ పనులు పూర్తి చేయాలి కదా. మీరు ఎక్కడ చేశారంటారు. వీళ్ళు కనపడదా? జీవోలు కనపడవా? ఈ కాంట్రాక్టర్ ఎర్రా ప్రసాద్ అన్న వ్యక్తి వాళ్ళ యొక్క వైసీపీకి సంబంధించిన వ్యక్తే. మరి అతను అడిగితే చెప్తాడు కదా, ఈ కాంట్రాక్టర్ 2 నాకే వచ్చినాయి, నేనే కట్టలేదు, మీరేమో నిధులు విడుదల చేయడానికి భయవేసింది మాకు అని చెప్పి అతను చెప్పొచ్చు కదా. వచ్చిన నిధుల్ని ఎంపీ ల్యాండ్స్ ని కూడా వెనక్కి తీసుకెళ్లిపోయిన దౌర్భాగ్యపు గవర్నమెంట్ ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్. సిగ్గుండాలి, అసలు మీకు సిగ్గుండాలి. మేము తెచ్చిన సంక్షేమ అభివృద్ధి పథకాలను వెనక్కి తీసుకెళ్లిపోయి మళ్ళీ ఏం చేశారని అడగటంలో అసలు మీకు మనసు ఎలా అవుతుందా నాకు అర్థం కాదు. అలాగే 200 మందికి కుటుంబేషన్లో మేము మా ప్రభుత్వంలో ట్రైనింగ్ ఇచ్చి కుటుంబేషన్ ఇవ్వడానికి రెడీ చేసుకుంటే ఎలక్షన్ కోడ్ వచ్చిందని ఆపితే తర్వాత మళ్ళీ మీరు ఏం చేశారు? ఆ మిషన్ల మీద ఉన్న చంద్రబాబు నాయుడికి స్టిక్కర్ తీసేసి జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్ అంటించి మీ ఎంపీ గారిని తీసుకొచ్చి పంచిపెట్టే ఘనత మీది. ఇక మీరు అభివృద్ధి గురించి సంక్షేమం గురించి మాట్లాడతారా? పోనీ అది అయితే అయిపోయింది. మరి కనీసం అప్పటి నుంచి ఎప్పటికి ఏమన్నా ఒక్క అభివృద్ధి కార్యక్రమం కన్నా ₹1 తెచ్చారా? ఒక్క మిషన్ అన్నా ఎవరికైనా సంక్షేమానికి ఇచ్చారా? ఒక లోన్ ఇచ్చారా? ఒక చిన్న తరహా కుటుంబ పరిశ్రమలు పెట్టుకోవడానికి ఎవరికైనా అవకాశం కల్పించారా? వృత్తి వ్యాపారం చేసుకునే వాళ్ళు ఎవరికైనా ₹1 ఇచ్చారా? ఏం చేశారు? మొన్నే నేను ఆర్టీ యాక్ట్ లో తీసుకుంటే కార్పొరేషన్స్ కి ఎన్ని నిధులు ఇచ్చారు 4 సంవత్సరాలు 9 నెలలకి అని చెప్పి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో నేను ఒక లెటర్ పెట్టి తీసుకోవడం జరిగింది. దానిలో వచ్చింది ఏంటో తెలుసా? ఈ 4 సంవత్సరాల్లోనూ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ కి 2 కోట్లు, నూర్ బాషా కార్పొరేషన్ కి 2 కోట్లు, మైనారిటీ కమిషన్ కి 2 కోట్లు, ఉర్దూ అకాడమీకి 2 కోట్లు, 2 కోట్లు. ఏ మూలకంగా వాళ్ళ జీతాలకు కూడా సరిపో, అందులో పనిచేసే ఎంప్లాయీస్ జీతాలకు కూడా సరిపో. ఇంకా సిగ్గు లేకుండా మేము 10 కార్పొరేషన్లు పెట్టాం, 56 కార్పొరేషన్లు పెట్టాం. మైనార్టీకి 12 మందికి పదవులు ఇచ్చాం. అంత ఎందుకు ఇచ్చారు మీరు పదవులు? ఉపాధి హామీ పథకంలో మీ కార్యకర్తలను పెంచి పోషించుకోవడానికి, వాళ్ళకి జీతాలు ఇవ్వటానికి మీరు పథకాలు ఇచ్చారు, వాళ్ళు పదవులు ఇచ్చారు. ఆ పదవులు ఎందుకు? వారి ద్వారా ముస్లిం మైనార్టీ వర్గాలకు వెనక్కి పంపించడం జరిగింది. అలాగే రాజమండ్రిలో చాలా అభివృద్ధి జరిగిపోయింది అని చెప్పి అంటున్నారు. ఏం అభివృద్ధి? మీ ఎంపీ గారు ఏమైనా చేశారా? మున్సిపల్ కార్పొరేషన్ నిధులతో చేశారు. మీ అదృష్టం ఏంటంటే ఇక్కడ ఎమ్మెల్యేలు ఎవరు లేరు, ఆయన ఒకటే ఎంపీగా ఉన్నాడు కాబట్టి మున్సిపాలిటీలో ఆయన ఆట సాగుతుంది. మున్సిపల్ నిధులతో ఆయన అభివృద్ధి చేశారు తప్ప ఆయన సొంతంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ
లేదంటే కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ చర్చలు ఏమీ లేవని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. క్రితం రాజమండ్రి ఆజాద్ చౌక్లో తెలుగుదేశం పార్టీ మైనార్టీ సదస్సు జరిగితే జనసేన పార్టీ నుంచి మా మైనార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది. దానిలో మేము కూడా తెలుగుదేశం పార్టీ అభివృద్ధి గురించి 2014లో జనసేన తెలుగుదేశం పార్టీ పోటీ చేసినప్పుడు తదనంతరం జరిగిన అభివృద్ధి గురించి కూడా మాట్లాడటం జరిగింది. నిన్న మాట్లాడుతూ జనసేన బీజేపీతో ఉంది, మీరు బీజేపీ నాయకులు ఇక్కడ ఎవరో పెళ్ళలేదు అంటున్నారు. జనసేన బీజేపీతో ఉంది, అది బీజేపీతో మేము సంసారం చేస్తున్నాం. మీకులాగా అక్రమ సంబంధం అయితే మాత్రం పెట్టుకోలేదు. పవన్ కళ్యాణ్ గారు ముస్లింలకి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఆయన చుట్టూ ఉండే రక్షణ దళం ముస్లిం సోదరులే. ఈరోజు రాష్ట్రంలో అనేక మంది కౌలు రైతులు చనిపోతే వారి కుటుంబానికి ₹1,00,000 ఇచ్చిన ఘనత పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసి 2019లో ఓడిపోయినప్పటికీ సుమారు 35 మంది మైనార్టీ కౌలు రైతులు చనిపోతే రాష్ట్రం మొత్తం మీద వారి కుటుంబానికి ₹1,00,000 ఆదుకున్న చరిత్ర శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిది. సిగ్గుచేటు ఏంటంటే కడప జిల్లా మన ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో సుమారు 8 మంది రైతులకి ₹1,00,000 కౌలు రైతులు చనిపోతే, వ్యవసాయం చేసి చనిపోతే వారి కుటుంబానికి ₹1,00,000 ఆదుకున్న చరిత్ర శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిది. అదే కాకుండా తన కష్టాజీతంలో మన రంజాన్కి, మదర్సాకి, విజయవాడలో కొన్ని మసీదులు, పాడుపడిన మసీదుల అభివృద్ధి కోసం సుమారు ₹45 లక్షల ఇచ్చిన చరిత్ర శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిది. అంతేకాకుండా 2014లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పోటీ చేస్తే రాజమండ్రిలో బీజేపీ అభ్యర్థి గెలిచారు. గెలిచిన సమయంలో మా మైనార్టీలందరూ కూడా అప్పుడు ఉమ్మడి కూటమిగా పోటీ చేశారు కాబట్టి మైనార్టీలందరూ కూడా మన బీజేపీ అభ్యర్థిని గెలిపించడంలో చాలా కృషి ఉంది. దానికి గాను ఏదైనా చేయాలనే ఉద్దేశంతో అనేక మంది ముస్లింస్కి మన సుభాన్ గారు తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన నుంచి కూడా కలిసి ముస్లింలకి అనేక స్కీముల ద్వారా రుణాలు ఇప్పించడం జరిగింది, ముద్రా స్కీమ్ ద్వారా. అంతేకాకుండా సుమారు 120 మంది జేఎల్జీ గ్రూపులు, జాయింట్ లైబిలిటీ గ్రూపులను పెట్టేసరికి 5 మంది కలిపి గ్రూపుల కింద పెట్టి ఆ గ్రూపులకి ఒక్కో గ్రూప్కి 75,000 చెప్పిన వాళ్ళందరికీ కూడా ఇప్పించడం జరిగింది. ఈరోజు ఎప్పుడు కూడా నాయకులు అనేవాళ్ళు అటు ప్రభుత్వాలకి ఇటు ప్రజలకి మధ్యలో ఒక వారధిగా ఉండి ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ ప్రజలకు చేరే విధంగా ఉండాలి. కనీసం రాజమండ్రిలో ఉన్న మైనార్టీ నాయకులు కనీసం ముస్లింస్కి కనీసం ఏమీ చేయలేకపోయారు. అంతేకాకుండా రాజమండ్రిలోని భరత్ గెలుస్తాడు అని చెప్పి పదే నిన్న భరత భజన తప్ప వేరే కార్యక్రమం అయితే ఏమీ చేయలేదు. భరత్ గెలిచేవాడైతే మొన్న మున్సిపల్ కార్పొరేషన్ రద్దయ్యి 2-3 సంవత్సరాలు అవుతుంది. ఎందుకు ఎలక్షన్ పెట్టలేదు? నిజంగా మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ పెట్టుంటే, వైఎస్ఆర్సీపీ అధికారంలో వచ్చుంటే మన కనీసం మన సోదరులకి, మా మైనార్టీ వైఎస్ఆర్సీపీ మైనార్టీ సోదరులకి కనీసం ఒక 2 కోఆప్షన్ మెంబర్స్ అన్న వచ్చేయేమో. వస్తే కనీసం అప్పుడు టీడీపీ గవర్నమెంట్లో కార్పొరేషన్ ఎలక్షన్ మా సోదరి ఉన్నీషా గారు కానీ, చాన్ భాష గారు కానీ కౌన్సిల్లో ఉండి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. వీళ్ళు కూడా నిజంగా కార్పొరేషన్ ఎలక్షన్లో కోఆప్షన్ మెంబర్లు అయ్యి ఉంటే సుమారు ఏమైనా చేసి ఉండేవారేమో అనుకుంటాను నేను. కనీసం వారిని చేయలేని పరిస్థితిలో ఈ నాయకులు ఉండిపోయారు. కనీసం వీళ్ళు ఏమైపోయిందంటే ఈ రాజకీయ నిరుద్యోగులు అందరికీ కూడా కార్పొరేషన్ డైరెక్టర్, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్, నూర్ బేషా ఫెడరేషన్ కార్పొరేషన్ డైరెక్టర్, స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్ అనే పదవులు పనిచేశారు తప్ప వాళ్ళకి ఏ జీతాలు వస్తున్నాయి తప్ప వాళ్ళ బతుకు తెరువు నడుస్తుంది తప్ప కనీసం ముస్లిం సమాజానికి వాళ్ళు చేసింది అయితే మాత్రం శూన్యం. ఇప్పుడు రాబోయేది జనసేన తెలుగుదేశం ప్రభుత్వం. ఇది జీర్ణించుకోలేక రకరకాలుగా అక్కసు కక్కుతున్నారు. అంతే తప్ప వారికి ఏదో జరుగుతుంది, రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తుంది అనేది మాత్రం వాళ్ళకి కలగానే మిగిలిపోతుంది. ఈ 5 సంవత్సరాలు ఎంజాయ్ చేశారు, ఈ ఎంజాయ్కే మీకు పరిమితం అయిపోతుంది. మీరు ప్రజలకి, ముస్లిం సమాజానికి ఏమన్నా చెయ్యాలి, సేవ చేయాలని చెప్పి మన లోకల్ మైనార్టీ నాయకులు ఏమన్నా కోరుకుంటే రండి, తెలుగుదేశం పార్టీలోని జనసేన పార్టీలో రండి. మనందరం కలిసి మంచి హృదయంతో మన రాజమండ్రిలో ఉన్న ముస్లిం కోసం మనందరం కూడా పాటుపడదాం. రాబోయేది ఖచ్చితంగా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీయే అధికారంలోకి వస్తుంది. మంచి కార్యక్రమాలు చేద్దాం, ఆ విధంగా ముందుకు వెళ్దామని చెప్పేసి ఈ సందర్భంగా